నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. తన మేనత చూస్తుందన్న భయంతో శైలజ సందు మొదట్లోనే రిక్షా దిగి ఒడివడిగా నడుస్తూ ఇంటికొచ్చింది. మేనత్త సుభద్రమ్మ గుమ్మంలోనే నిలబడి ఉంది, ఎదురు చూస్తున్నట్లు. శైలజ గుండె గబగబా కొట్టుకుంది. ఎంత ఆలస్యమైందే అడిగింది సుభద్రమ్మ. కాలేజీలో మీటింగ్ ఉంది, తడబడే గొంతుతో జవాబిచ్చింది. నిన్న అలాగే అన్నావు? సుభద్రమ్మ గొంతులో కాఠిన్యం వెన్ను మీద చర్చినట్లయింది. అలా పెట్టారు. ఆమెను తప్పించుకొని వెళ్ళటానికి ఆరాటపడుతూ లోపలికి నడవబోయింది. ఏది ఇటు తిరుగు. శైలజ గతుక్కుమంది. ఆమె ఆజ్ఞను శిరసావహిస్తున్నట్టుగా తెల్లబోతూ ఆమె వంక తిరిగి నిలబడింది. సుభద్రమ్మ ఆమె ముఖంలోకి పరీక్షగా చూసింది. ముక్కు పడకేదే అంది. శీల వదిలేనట్లుంది, జారిపోయింది. ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నావు? శైలజ జవాబు చెప్పలేదు. మాట్లాడమేం? మేనత్త ఆమె దగ్గరకు వచ్చింది. అడిగిన దానికి జవాబు చెప్పవు, ఎంఎస్సీ చదువుతున్నానని పొగరా అంటూ చాచిపెట్టి ఒక్క చెంపకాయ కొట్టింది. శైలజ కళ్ళ ముందు చీకట్లు గమ్మినట్లయ్యాయి. ఇక అక్కడ నిల్చోలేక తన గదిలోకి పరిగెత్తి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఫణికి భోజనం సమస్య తాత్కాలికంగా తీరింది. మిగతా వాటికి పరిష్కారం దొరకటం లేదు. అలాగే ఆలోచిస్తూ రోజులు గడుపుతున్నాడు. అతనిప్పుడు భోజనం చేస్తున్న హోటల్ పెద్దదే కానీ ఒక పూటే తింటున్నాడు. ఇలా కనుక ఆదా చేస్తే మరికొన్ని రోజులు గడుస్తాయి కదా. ప్రొపరేటర్ అతన్ని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాడు. ఒకరోజు అతను భోజనం చేస్తూ ఉంటే పక్కకొచ్చి కూర్చున్నాడు. సార్, మీరేం చదువుతున్నారు? ఎంఎస్సి. ఓ స్వీట్ తీసుకోండి సార్, ఈవేళ గులాబ్ జామ్ స్పెషల్ చేయించాను. గులాబ్ జామ్ అనగానే ఫణికి నోరూరింది. అయినా బింకంగా, అబ్బాయి వద్దండి, నాకు స్వీట్స్ ఇష్టం లేదు అన్నాడు. మీరు ఎక్స్ట్రా ఏమీ పే చేయక్కర్లేదు సార్, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, అందుకని చేయించాను. ఒరే, 2 గులాబ్ జాములు పట్రా అని కేకేశాడు. ఫణికి సంతోషంగానూ ఉంది, ఇరకాటంగానూ ఉంది. సార్, మీరు ఒక్కపూటే ఎందుకు భోజనం చేస్తారు అడిగాడు అతను. ఫణి తెల్లబోయినట్లయ్యాడు. ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. కాసేపు ఆగి ప్రొపరేటర్ అన్నాడు. మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్తాను. మా అమ్మాయికి సాయంత్రం పూట 1 గంట సేపు మీరు ట్యూషన్ చెప్పాలి. అది లెక్కల్లో మొద్దు, ఇంగ్లీషు బాగా రాదు. దానికి వచ్చిందల్లా ఒకటే సినిమా డైలాగ్స్. దాన్ని మీరు ఒక దారిలో పెట్టాలి. ఫీజు ఎంతైనా సరే ఇస్తాను. నెలకు 100 రూపాయలు ఇస్తాను, ఏమంటారు అన్నాడు. ఫణి ప్రొపరేటర్ ముఖంలోకి చూశాడు. అతడిలో భగవంతుడు కనిపించాడు. ఇది ఎదురు చూడని, ఊహించని అవకాశం. సంతోషంగా ఒప్పుకున్నాడు. అమ్మాయి అంటే ఎంత పెద్దదో అనుకున్నాడు కానీ 10 ఏళ్లుంటాయి. పరికినీళ్ళు వేస్తుంది. బొద్దుగా ఏపుగా ఉంటుంది. పేరు నాగరాజకుమారి. మొదటి రోజునే, మాస్టారు మీరేమేమి సినిమాలు చూశారు అని అడిగింది. ఫణి సీరియస్గా తనకు చాలా కోపం వస్తున్నట్లు ఫోజు పెట్టాడు. నాగరాజకుమారి గలగలా నవ్వింది. మీకు కోపం తెచ్చుకోవటం రాదు మాస్టారు, యాక్షన్ చేయకండి అంది. రోజు ట్యూషన్కి వెళ్ళొస్తున్నాడు. శైలజ యూనివర్సిటీలో మాత్రం కలుస్తూనే ఉంది. కానీ అది సరిపోవటం లేదు. ఏమిటో వెలితి, ఎందుకో బాధ. ఎవరో పొంచి పొంచి చూస్తూ సానుభూతితో నిట్టూరుస్తున్నట్లు అనుభూతి. ఒంటరితనం మీద భ్రాంతి, మళ్ళీ భీతి. గదిలో ఉంటే బయటికి వెళ్ళాలని ఉండటం, బయటికి వెళితే గదికి రావాలని అనిపించటం. నిద్రలో హఠాత్తుగా మెలకువ రావటం, గుండెల్లో ఏదో బరువుగా అనిపించటం. ఆమె కనిపిస్తే మరునాడు ఏమేమో చెప్పాలని అనిపించటం, తీరా కనిపించాక ఒక్కటి గుర్తురాక ఏమీ చెప్పలేకపోవటం. మాస్టారు అలా ఉన్నారు అడిగింది నాగరాజకుమారి ఒకరోజు. ఎలా ఉన్నాను అన్నాడు. ఏమో మాస్టారు, మీరెప్పుడు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు అంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. అంతేకాదు మాస్టారు, ఆ వ్యక్తి అమ్మాయే. మీ ఆలోచనల్లో చోటు చేసుకుంది కాబట్టి అందమైన అమ్మాయి అయి ఉంటుంది అంది. అతను కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఆమె గుర్తొస్తే మీకు సంతోషంగా ఉంటుంది, అంతలోనే బాధగా ఉంటుంది. ఆ కారణంగా దుఃఖం కలుగుతుంది. కానీ ఒక్కొక్కసారి గర్వంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని జయించానన్నంత గొప్పగా ఉంటుంది. ఆమెను రకరకాల పేర్లతో పిలవాలని, నువ్వు నా దేవతవి అనాలని ఎన్నో ఊహలిస్తూ ఉంటాయి. ఒంటరిగా కూర్చున్నప్పుడు అవన్నీ తలుచుకుని మీలో మీరు నవ్వుకుంటూ ఉంటారు కదా మాస్టారు అంది.
అతను కళ్ళు అప్పగించి చెవులు అప్పగించి ఉండిపోయాడు. అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. మాస్టారు, మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు ఆమెను ప్రేమిస్తున్నారు అంది. అతనికి హుషారు వచ్చింది, ఉత్సాహం వచ్చింది, 1000 ఏనుగుల బలం వచ్చింది. మర్నాడు యూనివర్సిటీలో శైలజను ఒంటరిగా కలుసుకున్నాడు. శైలు, మీకో మాట చెప్పాలి. అసలు ఎప్పటి నుంచో చెప్దామనుకున్నాను, ఇవాళ చెప్తున్నాను. అదేమిటంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. శైలజ ముఖంలో గగురుపాటు, నవ్వు అంతరించింది. అయినా మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది. ఎందుకని అడిగింది. అతనికి కొద్దిగా కోపం వచ్చింది. ఎందుకేమిటి? ఎందుకంటే ప్రేమిస్తున్నాను కాబట్టి అంతే అన్నాడు. కానీ నేను ప్రేమించడం లేదే. అతను ఉలిక్కి పడ్డాడు, తట్టుకోలేకపోయాడు. ఎందుకని అన్నాడు బిగ్గరగా. ఎందుకంటే నేను ఇంకొకరి పెళ్ళంగా రాసిపెట్టి ఉన్నాను కాబట్టి. పొడిగా అనేసి శైలజ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరి జీవితాన్ని షాక్ నలక్కొట్టేస్తుంది, ఒక్కొక్కరి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఫణి బాధపడ్డాడు కానీ భయపడలేదు. అతనికెందుకో శైలజ తన మనిషి అనిపించింది. ఆమెను తన నుంచి ఎవరూ వేరు చేయలేరనిపించింది. ఎంఎస్సి పూర్తయ్యేదాకా ఆమెను ఎవరు దూరం లాక్కుపోకుండా ఆపగలిగితే పిహెచ్డి ప్రయత్నాన్ని విరమించి ఉద్యోగం సంపాదించి తన కాళ్ల మీద నిలబడి ఈ ప్రపంచాన్ని ఎదిరించైనా సరే ఆమెను తనదాన్ని చేసుకుంటాడు. అప్పటిదాకా ఆమెను కాపాడుకోవాలి. ఊహలతో కలలతో రోజులు నెలలు గడిచిపోతున్నాయి. అతను ఆమెను కలుసుకుంటూనే ఉన్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. బస్సులో పక్కపక్కన నిలబడి ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ మాటల్లో ఏదో బెదురు, వెలితి, దూరం, బాధ, దుఃఖం, కొంచెం కోపం, ఉక్రోషం, మళ్ళీ ఆరాటం. ఒక ఆదివారం సాయంత్రం గదిలో ఏమీ తోచక రామకృష్ణ బీచ్కి వెళ్ళాడు. ఒంటరిగా ఒకచోట కూర్చొని ఆలోచిస్తూ కనపడింది శైలు. ఉలిక్కి పడ్డాడు. ఆమె ఒంటరిగా లేదు, పక్కనే ఆమె మేనత్త, ఇటువైపు ఓ యువకుడు. అతనెవరు? ఎప్పుడొచ్చాడు? అసలు ఎప్పటి నుంచి ఉంటున్నారు? దగ్గరగా వెళ్ళాడు. ఇప్పుడు అతని ముఖం బాగా కనిపిస్తోంది. ఎంత అందవికారంగా ఉన్నాడు. స్ఫోటకపు మచ్చలు, ఎర్రటి కళ్ళు. అతను ఎందుకో నవ్వాడు. వంకర టింకర పళ్ళు కనిపించాయి. అసలు ఎవరు ఇతను? ఫణిని చూసిన శైలజ మ్రాన్పడిపోయింది. నెత్తురు చుక్కలేనట్లు పాలిపోగా మెల్లగా తేరుకుని వాళ్లతో దూరంగా నడిచి వెళ్ళిపోయింది. మర్నాడు యూనివర్సిటీలో ఒంటరిగా కలిసినప్పుడు ఆమెను నిలదీశాడు. అతనేనా నువ్వు అంకితం కాబోతున్న వ్యక్తి అన్నాడు. ఆమె నిర్లక్ష్యంగా ధైర్యంగా అవును అంది. అతను నీకెలా నచ్చాడు శైలు? ఇక్కడ నచ్చటంలో ప్రసక్తి లేదు. ఏం జరిగింది? ఇప్పటికైనా నిజం చెప్పు శైలు, ప్లీజ్. శైలజ చెప్పింది. కాకినాడలో తన తండ్రి ఒక ఎరువుల కంపెనీలో గుమస్తా. ముందు వెనక ఆలోచించకుండా పిల్లల్ని కనటం వలన గంపెడు సంసారాన్ని ఈదలేక ఇడుములు పడుతున్నారు. శైలజకు ఓ హక్కు ఉంది. ఎంతో ప్రయాసం మీదట ఆమె పెళ్లి కుదిరింది కానీ చేయటానికి డబ్బే లేదు. అప్పు పుట్టించడం కోసం ఎంతగానో ప్రయత్నించాడు, ఫలితం లేదు. అంతలో ఆయన చెల్లెలు సుభద్రమ్మ తాను ఆదుకుంటానంటూ వచ్చింది. ఈ పెళ్లికయ్యే ఖర్చు తాను భరిస్తుంది కానీ తన కొడుకు సురేష్కి శైలజనిచ్చి పెళ్లి చేయాలి. ఆమె తండ్రి ఇరకాటంలో పడ్డాడు. ఒకవైపు పీటల మీద పెళ్లి ఆగిపోయేలా ఉంది. మరొక వైపు పెద్ద కూతురు మీనాక్షి ఈ పెళ్లి కాకపోతే నూతిలో దూకుతానని బెదిరిస్తోంది. ఆయనకు మతిపోతోంది. ఆదుకోమన్నట్లుగా చిన్న కూతురిని అర్థించాడు. శైలజ ఆలోచించింది. ఎవరో ఒకరు చితికిపోవాలి, తప్పదు. సరేనంటూ ఒక నిబంధన విధించింది. తనకు చదువు అంటే ఆసక్తి ఉంది. తను ఎంఎస్సి పూర్తి చేయాలి, తర్వాతే పెళ్ళి. మేనత కూడా సరేనంది. ఎంఎస్సి పూర్తయ్యాక ధిక్కరిస్తే అంతా విన్నాక ఫణి అన్నాడు. మా మేనత్త తానిచ్చిన డబ్బుకు నోటు రాయించుకుంది, అది కూడా హెచ్చు వడ్డీకి. ఈ పెళ్లి జరిగితే ఆ నోటు చింపేస్తుంది, లేకపోతే దండయాత్ర చేస్తుంది. అందుకని నేను లొంగిపోక తప్పదు అంది. ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఫణి నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయాడు. చూస్తూ చూస్తూ ఉండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకో వారం రోజుల్లో పరీక్షలు. ఫణి అన్నీ మరిచి దీక్షగా కసిగా చదువుతున్నాడు. ఫస్ట్ క్లాస్ రావాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, ఏదో సాధించాలి. ఒకరోజు రాత్రి 2 అయ్యింది. మంచం మీద కూర్చొని చదువుతున్నాడు. మనిషి సగం చిక్కిపోయాడు. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. తూలిపోయేలా ఉన్నాడు. అయినా చదువుకుంటున్నాడు. బయట నుండి కేక, టెలిగ్రామ్ అంటూ. అదిరిపడ్డాడు.
తలుపు తీసుకొని యువతలకొచ్చాడు. తనకే టెలిగ్రామ్. ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. వసుమతి గుండె దడదడమని కొట్టుకుంది. కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. ఏం చేయాలో పాలుపోలేదు. వెళ్ళకపోతే తండ్రికి ఏమైనా జరిగితే? పాపం వసుమతి. వెళ్తే ఇన్నాళ్ల శ్రమ ఏమవుతుంది? పిచ్చెత్తినట్లయింది. బయటకొచ్చి ఆ చీకట్లో ఆతృతగా నడుస్తూ శైలజ ఇంటికేసి వెళ్ళాడు. ఆమెతో చెప్పాలి. ఆమె ఏం సలహా చెప్తుందో. శైలజ గదిలో లైట్ వెలుగుతోంది. కిటికీలో నుంచి ఆమె టేబుల్ ముందు కూర్చొని చదువుకుంటూ ఉండటం కనిపిస్తోంది. తను వచ్చినట్లు ఆమెకి ఎలా తెలియటం? ఎలా వస్తుంది? శైలు మెల్లిగా పిలిచాడు. ఆమె పుస్తకం వైపే ధ్యాస ఉంచి దీక్షగా చదువుతోంది. వినపడలేదు. అంతకంటే గట్టిగా పిలవటానికి అవకాశం లేదు. ఓపిగ్గా ఓ అరగంట సేపు నిల్చున్నాడు. ఇటు చూస్తుందేమోనని. ఆమె తల తిప్పటం లేదు. ఆమె గది రోడ్డుకు దగ్గరలో లేదు. 10 గజాల దూరంలో ఉంది. శైలజ లేచింది. ఇటువైపు చూస్తుందా? మళ్ళీ పిలిచాడు కానీ ఆమెకు వినపడలేదు. కాసేపటికి గదిలో లైట్ ఆరిపోయింది. అతను నిరాశతో వెనక్కు తిరిగి కాళ్ళు ఈడ్చుకుంటూ గదికేసి వచ్చాడు. నిర్ణయం తీసుకున్నాడు. చిన్న పెట్టెలో సామాను సర్దుకుని ఏ బండి దొరికితే అందులో బయలుదేరదామని స్టేషన్కి బయలుదేరాడు. అలా వెళ్ళిన ఫణి పరీక్షల టైంకి రాలేకపోయాడు. వెళ్లేసరికి తండ్రి అవసాన దిశలో ఉన్నాడు. వసుమతి పరిస్థితి ఎదుర్కోలేక నానా హైరాణ పడుతోంది. అన్నయ్య క్షమించు. నేనే ఈదుకొద్దామని ఎంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. నాకు తెలుసు నీకు పరీక్షలని. అయినా నిన్ను నాశనం చేయక తప్పలేదు అంది కన్నీళ్లతో. ఫణి చెల్లెల్ని దగ్గరికి తీసుకుని తలనిమిరాడు. సరిగ్గా పరీక్షలు ప్రారంభం కావలసిన రోజు తండ్రి చనిపోయాడు. తర్వాత తతంగం అంతా నెత్తి మీద పడిపోయింది. శైలజ ఏం చేస్తోంది? ఎలా ఉంది? ఆమెను ఎలా కలుసుకోవాలి? కాకినాడలో ఆమె అడ్రస్ తెలీదు. అక్కడేం జరిగిపోతుంది? ఆమె తన నుంచి దూరం కావటానికి వీల్లేదు. ఎన్నోసార్లు కాకినాడ వెళ్ళి ఎక్కడన్నా ఆమె కనిపిస్తుందేమోనని పిచ్చెక్కినట్లు తిరిగాడు. ఇక్కడ ఇంట్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఈ ఊబిలో నుంచి బయటపడలేకుండా ఉన్నాడు. పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. శైలజకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆశ్చర్యం కలిగించేటట్లు ఆ మర్నాడు శైలజ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. కాకినాడ పోర్టు స్టేషన్ దగ్గరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు వచ్చి కలుసుకోమని. ఉత్సాహంతో ఎంత ఊగిపోయాడో. కరిగిపోయే కల మళ్ళీ నిలబడుతుంది. ఆదివారం సాయంత్రం ఆమె చెప్పిన టైం కల్లా పోర్టు స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే శైలజ వచ్చి ఎదురు చూస్తోంది. అతన్ని చూసి ఆమె ముఖం వికసించింది కానీ ఆమె ముఖంలో దిగులుంది. శైలు, నా అడ్రస్ ఎలా తెలిసింది? ఆప్యాయంగా అడిగాడు. నువ్వు పరీక్షల ముందు కనపడకపోతే కారణం తెలియక ఇంకా వస్తావని కాలం గడిపాను. పరీక్షలైనాక ఇక్కడికి వచ్చే ముందు నీ రూమ్కి వెళ్ళాను. అక్కడ తెలుసుకున్నాను అంది. అయితేలే, ఇన్నాళ్ళకన్నా రాశావు అన్నాడు. ఆమె దానికి ఏమీ జవాబు చెప్పలేదు. ఫణి, అసలేం జరిగింది? ఎందుకలా వచ్చేశావు? అతను వివరంగా చెప్పాడు. సారీ ఫణి అంది బాధగా. కంగ్రాచులేషన్స్ శైలు, ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు. నాకేం సంతోషంగా లేదు అందామె పొడిగా. శైలు, అలా నడుద్దాం పదా అన్నాడు. ఇద్దరూ బయటకొచ్చి సముద్రం కేసి నడవసాగారు. ఫణి, నీకెందుకు లెటర్ రాశానో తెలుసా? అతను కొద్దిగా ఊహించగలుగుతున్నాడు. నేను పరాయిదాన్ని కాబోతున్నాను చెప్పింది. అంటే ఇంతవరకు నా మనిషిని నువ్వు ఒప్పుకున్నట్లేగా అన్నాడు కోపంగా. అలా మాట్లాడకు ఫణి, నాకేం తెలియటం లేదు. ఆమె కష్టం మీద కన్నీళ్ళు ఆపుకుంటోంది. మీ నాన్న వాళ్లకు నోటు రాశాడు కదా, దానికి పరిష్కారం ఏమిటని అడుగుతున్నావు? రేపు నాకు చదువు పూర్తవుతుంది. ఇద్దరం ఉద్యోగాలు చేద్దాం, సంపాదిద్దాం, అప్పులు తీరుద్దాం అన్నాడు ఆవేశంగా. ఈలోగా ఆవిడ కేసు పెడితే ఎదుర్కొందాం శైలు. ఫణి, మా ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదు. నేను తప్ప వాళ్లకు ఆధారం లేని పరిస్థితి వచ్చేసింది. శైలు, ఇవన్నీ ఛాలెంజ్గా తీసుకుని ఫేస్ చేద్దాం. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం నీకు లేదా? నేను పిరికిదాన్ని అయిపోతున్నాను ఫణి. ఉద్యోగాలు అంత తేలిగ్గా వస్తాయన్న నమ్మకం నాకు లేదు. తేలిగ్గా ఏవీ రావు శైలు, కానీ ఆత్మవిశ్వాసం మనిషిని పడిపోకుండా నిలబెడుతుంది. శైలు, రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇక్కడికే పోర్ట్ స్టేషన్ దగ్గరికే వస్తాను. అన్ని ఏర్పాట్లు చూసుకుని వస్తాను. దేనికో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకునేందుకు. నిన్ను ఇలా దూరంగా ఉంచితే ఏవో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఉండు, ఇప్పుడు నాకేం చెప్పొద్దు. ఈ 4 రోజులు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే రా. లేక బలైపోవటానికే సిద్ధపడితే
నన్ను కూడా బలి చేయడానికి సిద్ధపడితే రావద్దు. శైలు, నువ్వు చదువుకున్న యువతివి, జాగ్రత్తగా ఆలోచించు అన్నాడు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శైలజ పోర్ట్ స్టేషన్ దగ్గర నిలబడి ఉంది. తెల్లటి దుస్తులు ధరించిన ఆమె ఎండవేడికి కందిన ముఖం ప్రశాంతమైన వెలుగులో మెరుస్తుంది. ఫణి ఎదురుగా వచ్చాడు. ఫణి, నీకంటే ముందుగానే నేను వచ్చాను అంది. అదృష్టవంతుడిని శైలు అన్నాడు. ఇప్పుడేం చేద్దాం? రా చెప్తాను. ఇద్దరు యువతలకు వచ్చారు. రిక్షా ఎక్కారు. ఫణి అంతకుముందే ఏర్పాట్లన్నీ చేసుకొచ్చాడు. రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర అతని స్నేహితులు ఎదురు చూస్తున్నారు. శైలజకు అంతా కలలా గిలిగింతగా ఉంది. అంతా కలిసి 10-15 నిమిషాల్లో ముగిసిపోయింది. రిజిస్ట్రార్ ముందు సంతకాలు పెట్టేశారు. సాక్షి సంతకాలు అయిపోయాయి. పెళ్ళైపోయాక దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి అంతా కూల్ డ్రింక్స్ తాగారు. అదే పెళ్లి విందు. శైలజకు సంతోషంగా ఉంది, ఒకంత దుఃఖంగా ఉంది, ధైర్యంగా ఉంది, తెలియని భయంగానూ ఉంది, గర్వంగా ఉంది, ఏమోలో కొద్దిపాటి సంకోచం. భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళగానే మొదట ఆమె తండ్రికి శోష వచ్చినంత పనయింది. తేరుకున్నాక కోపం వచ్చి ఎంతెత్తున ఎగిరాడు. తర్వాత భవిష్యత్తు తలుచుకుని వణికిపోయాడు. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫణి అతనికి ధైర్యం చెప్పాడు. రండి భోంచేద్దాం అంది శైలజ. కొత్త ఆవకాయ మజ్జిగతో అతని మొదటి భోజనం అత్తవారింట్లో చేస్తూ ఉంటే పిల్లలంతా కిటికీలో నుంచి విడ్డూరంగా చూస్తున్నారు. వెళ్తావు నాన్న అని కాళ్లకు దండం పెడుతున్న కూతుర్ని దగ్గరకు తీసుకుని ఆయన చంటి పిల్లల్లా ఏడ్చేశాడు. 2 రోజులు ఉండకూడదా అమ్మా అన్నాడు. మళ్ళీ వస్తావు నాన్న అంది. అన్నట్టు ఇందాకొచ్చిందమ్మా అని ఓ కవర్ అందించాడు. ఆ హడావుడిలో తెరిచి చూసుకోలేదు. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఫణితో పెద్దాపురం బయలుదేరింది. హఠాత్తుగా ఇంట్లోకి ఓ అందమైన అమ్మాయిని తీసుకొచ్చి, ఇదిగో మీ వదిన అని ఫణి ప్రకటించేసరికి వసుమతి మొదట్లో తెల్లబోయినా మెల్లిగా తట్టుకుంది. సంతోషించింది. పిల్లలందరూ చుట్టూ చేరి వింతగా బొమ్మను చూసినట్లు చూస్తున్నారు. వసు, పరిస్థితుల్ని బట్టి ఇలా తొందరపడాల్సి వచ్చింది అన్నాడు చెల్లెలితో తప్పు చేసినట్లు. ఆ పరిస్థితులేమిటో నాకు తెలియదు, కానీ అవి నిన్ను చుట్టుముట్టినందుకు ఆనందిస్తున్నాను అంది వసుమతి. ఆ రాత్రి పిండి వంటలతో భార్యాభర్తలిద్దరికూ భోజనం పెట్టి దగ్గర కూర్చుని కొసరి తినిపించింది. అదేం లేదు వసు, అక్కర్లేదు అని ఫణి గోల పెడుతున్నా ఓ గదిని పిల్లలందరినీ బయటికి తోసి శుభ్రం చేసి హాయిగా తెల్లని పక్క వేసి ఇద్దరిని లోపలికి తోసింది. ఫణికి అన్నీ ఇలా తరుముకొస్తున్నందుకు అదోలా ఉన్నా కొత్తగా గొప్పగా కావ్య నాయికలా గదిలో గోచరించిన శైలజను చూసి పులకించిపోయాడు. ఆమె తనకు ఇదివరకు తెలిసిన శైలజలా లేదు. ఈమె వేరు అనిపిస్తోంది. ఈమె కవ్విస్తోంది, రారమ్మని పిలుస్తోంది. పక్క మీద వాలబోతున్న శైలజకు ఎందుకొచ్చిందో హఠాత్తుగా ఉదయం తండ్రిచ్చిన కవర్ గుర్తొచ్చింది. అదేమిటో సరిగ్గా చూడను కూడా చూడలేదు. ఎందుకనో అలాంటి సమయంలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కనిపించి 1 నిమిషం అంటూ అతన్ని మృదువుగా విడిపించుకుని లేచి కిటికీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ దగ్గరకు వెళ్ళింది. ఫణి ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శైలజ కవర్ తెరిచింది. జనతా ఫార్మస్యూటికల్స్ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు. మర్నాడు ఉదయం 10 గంటలకల్లా హాజరవ్వాలి. అమ్మయ్యో అని గతుక్కుమంది. ఏమిటి అంటూ ఫణి దగ్గరకొచ్చాడు. ఆమె ఉత్తరం అందించింది. ఇప్పుడెలా? రేపొద్దుటికల్లా విజయవాడలో ఉండాలి అంది. శైలజ మేనత్త, కాబోయే మొగుడు, ఆమె తండ్రి రాసిచ్చిన నోటు అతని కళ్ల ముందు మెదిలాయి. క్షణంలో అతనిలో బుసలు కొట్టిన కోరికలన్నీ ఎటో ఎగిరిపోయాయి. శైలు, సూట్ కేసు తీసుకో, నేనేదో ఒక బస్సు ఎక్కిస్తాను అన్నాడు. తలుపులు తెరుచుకొని ప్రయాణానికి సిద్ధపడిన వాళ్లలా బయటకొచ్చిన అన్నయ్యను వదినను చాప మీద పడుకుని ఉన్న వసుమతి చూసి తెల్లబోయింది. ఫణి 2 ముక్కల్లో ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు. వసుమతి కన్నెపిల్ల అయినా ఆ సమయంలో అలాంటి బాధను అర్థం చేసుకోవడానికి ఉన్న ఏకైక ప్రేక్షకురాలు. నిట్టూర్పును అణుచుకుంటూ నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది. 2 రోజుల తర్వాత విజయవాడ నుండి ఉత్తరం వచ్చింది. ఫణి, గుడ్ న్యూస్, నాకు ఉద్యోగం వచ్చింది. చాలా మంచి ఉద్యోగం. జీతం 700. నీకు కోపం వస్తుంది, నీకు చెప్పకుండా నేను ఉద్యోగంలో చేరిపోయాను. ఎందుకో తెలుసా? ఈ ఉద్యోగం పెళ్లి కాని వారికే ఇస్తారు. అన్ని కఠినమైన నిబంధనలు. అయినా అబద్ధం చెప్పేశాను పెళ్లి కాలేదని. మన పరిస్థితులు బాధ్యతలు అన్నీ ఆలోచించి ఈ పని చేశాను. మా కోసం, మన కోసం ఈ పని చేశాను. నువ్వు కూడా చదువు పూర్తి చేయాలి. మన ఆశయం నెరవేరాలి. ఈ విషవలయంలో నుంచి మనం విముక్తులం కావాలి. అందుకనే ఈ పని చేశాను. ఈ విషయం చెప్పడానికి నేను తిరిగి పెద్దాపురం వస్తే నువ్వు అభ్యంతరం చెబితే, నీ కళ్ళల్లోకి చూస్తూ నేను కరిగిపోతే నేను లొంగిపోవచ్చు.
అందుకని మనసు రాయి చేసుకుని వెంటనే డ్యూటీలో చేరిపోయాను. కోపం వస్తుంది కాదు, ఏం చెయ్యను? ఎన్నో సమస్యలు మనసులో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ ఉత్తరం నేను పోస్ట్ ఆఫీసులో కూర్చొని రాస్తున్నాను. వాళ్ళ దృష్టిలో పెళ్లి కాని దాన్ని కాబట్టి విడిగా ఉండటానికి వీల్లేదు. ఆ కంపెనీ కాలనీలో ఓ కాటేజ్ ఇచ్చారు. నువ్వు అక్కడికి ఉత్తరాలు రాయటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చే ఉత్తరాలన్నీ వాళ్ళు విప్పి చూస్తారని నా ఉద్దేశం. అంత కఠినంగా ఉన్నాయి వాళ్ళ నిబంధనలు. వసుమతి పేరుతోనే నేనే ఉత్తరాలు రాస్తూ ఉంటాను. ఎప్పటికి కలుసుకుంటానో తెలియదు. సెలవా? నీ శైలు. ఫణి నిశ్చేష్టుడయ్యాడు, కానీ నీళ్లు కారిపోలేదు. 34 నెంబర్ కాటేజ్ బాల్కనీలో నిలబడ్డ శైలజ అతని వంక అలాగే చూస్తోంది కళ్ళప్పగించి. 43 నెంబర్ కాటేజీ బయట నిలబడ్డ ఫణి అదే స్థితిలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, అయినా బయటకు తెలియటానికి వీల్లేదు. పరాయి వారిలాగా అలాగే నిలబడిపోయారు. ఎంతసేపు గడిచిందో తెలియదు. పక్క కాటేజీలో నుంచి కుక్క భౌభౌమని మురిగింది. ఎవరో ఇటువైపు నడిచి వస్తున్నారు. శైలజ ఉలిక్కిపడి అతని వంక దీనంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. తలుపు మూతపడింది. ఉదయం 6 గంటలైంది. కల్నల్ సంజీవరావు రోజు 5 గంటలకే నిద్రలేస్తాడు. 10 నిమిషాలు చకచకా వ్యాయామం చేస్తాడు. తర్వాత 5 నిమిషాల్లో షేవ్ చేసుకోవటం ముగించి ఇంకొక 10 నిమిషాల్లో స్నానం కూడా చేసి అప్పుడు చాప మీద కూర్చుని మెడిటేషన్ చేస్తాడు. అతను మూఢభక్తుడు కాడు, గుళ్ళు గోపురాలకు కూడా పోడు. కానీ మెడిటేషన్ అనేది మానసిక వికాసానికి, పరిపక్వతకు, దృఢత్వానికి, ఆరోగ్యానికి, ఆయువు పట్టు అని, మనిషి అభ్యున్నతికి అది దోహదకారి అవుతుందని నమ్మినవాడు. భావాతీత ధ్యానం ఓ మతం కాదు, ఓ శాస్త్రం. అది మనిషి పురోభివృద్ధికి ఉపయోగించే ఓ ప్రక్రియ మాత్రమే, కానీ దైవానికి, మతానికి సంబంధించింది కాదు. కల్నల్ సంజీవరావుకు ఈ రకమైన ధ్యానంలో నమ్మకం కుదిరింది. కొన్ని సంవత్సరాలుగా నియమం తప్పకుండా కనీసం 20 నిమిషాలు చేస్తాడు. అలాగే సాయంత్రం వేళ కూడా ఇంకొక 20 నిమిషాలు ధ్యానం చేస్తాడు. ఆ తర్వాత నాయర్ ఇచ్చిన టీ తాగి డాబా మీదకి వెళ్తాడు. అతను పెళ్లి చేసుకోలేదు, ఇంట్లో ఒక్కడే ఉంటాడు. తల్లి తండ్రి ఎప్పుడో గతించారు. బంధువులు ఎవరన్నా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఎప్పుడూ ఎవరూ అతనింటికి వచ్చినట్లు కనపడరు. కల్నల్ బైనాక్యులర్స్ తీసుకుని డాబా మీదకి వెళ్ళాడు. అప్పటికే ఎండ చాలా వరకు వచ్చేసింది. పెట్టగోడ దగ్గర నిలబడి బైనాక్యులర్స్ కళ్ళ దగ్గర పెట్టుకొని చూశాడు. అవి చాలా శక్తివంతమైన బైనాక్యులర్స్. మిలిటరీలో ఉన్నప్పుడు ఆర్మీలో ఉన్న ఒక చీఫ్ ఆఫీసర్ దగ్గర నుంచి దాన్ని సంపాదించాడు. ఎంత దూరంగా ఉన్న వస్తువైనా అందులో నుంచి చాలా స్పష్టంగా దగ్గరగా కనిపిస్తుంది. ఈ కాలనీ తన సృష్టి. కల్నల్కి ఆనందంగా ఉంది. అతని పెదాల మీద చిన్న నవ్వు దొర్లింది. ఈ కాలనీలో మనుషులంతా తన కనుసన్నల్లో మెదులుతున్నవారు. తాను వాళ్ల జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు. ఇళ్లల్లో నుంచి బయటకు వస్తున్న వాళ్ళు, పని పాటలు చేసుకుంటున్న వాళ్ళు, సంసార తాపత్రయం కొద్దీ ఏదో హడావుడి పడుతున్న వాళ్ళు అతని దృష్టిని ఆకర్షిస్తున్నారు. అతనికి వాళ్ళని చూస్తే జాలి. ఈ తాపత్రయాలకు అంతే అక్కడ. ఇతరుల జీవితాలను చూస్తూ కూడా మనుషులు అందులోనే ఎందుకు ఇరుక్కుపోతూ ఉంటారు? ఈ స్వేచ్ఛ, తృప్తి, వీటిలోని సంతోషం వాళ్ళకి ఎందుకని తెలియదు? అతని చేతిలోని బైనాక్యులర్స్ అన్ని వైపులకు కదులుతోంది. ఆ కాలనీలో ఇంకొక విశేషం ఉంది. చుట్టూ కోట గోడ వంటి గోడ ఉంది. ఒకే ఒక్క రాజమార్గం లాంటి పెద్ద గేటు. ఆ గేటు దగ్గర షిఫ్టుల ప్రకారం కాపలా ఉండే ఓ గూర్ఖా. కాలనీలో ప్రవేశించాలంటే ఆ గేటు తప్పితే వేరే మార్గం లేదు. ఇంతలో అతని దృష్టిపథంలోకి ఫణి వచ్చాడు. పైజమాలు ఆల్చి వేసుకున్న ఫణి అతని ఇంటి ముందు బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచించుకుంటున్నాడు. చురుకైన కుర్రాడు అనుకున్నాడు కల్నల్. ఎదురుగా ఉన్న 34 నెంబర్ కాటేజీ తలుపు తెరుచుకుంది. శైలజ బయటకు రాబోయి ఎదురుగా ఉన్న ఫణిని చూసి లోపలే ఆగిపోయింది. ఆమె బయటకు వస్తే గానీ బైనాక్యులర్స్లో కనపడదు. ఆమె యువతలకు వస్తుందని ఆశగా చూసిన ఫణి నిరాశగా ఉండిపోయాడు. ఏం జరిగింది? ఆమె ఎందుకని బయటికి రాలేదు అనుకున్నాడు ఫణి. శైలజ లోపల నుంచి ఏదో సౌంజ్ఞ చేస్తున్నట్లు కనపడింది. అతనికి మొదట అర్థం కాలేదు. ఆమె ఏమిటంటోంది? రాత్రంతా తాను ఎంత బాధపడ్డాడో ఆమెకెలా తెలుస్తుంది? చివరికి ఏదో స్ఫురించి తల పక్కకు తిప్పి చూశాడు. దూరంగా కల్నల్ గారి బంగళా. ఆ బంగళా డాబా మీద బైనాక్యులర్స్తో నిలబడ్డ కల్నల్ కనిపించారు. గతుక్కుమన్నాడు. కల్నల్ తనను గమనిస్తూ ఉండాలి. ఫణి ఏమీ కంగారు పడనట్లు చాలా సాధారణంగా ఆలోచిస్తూ అక్కడ నిలబడి ఉన్నట్టు యాక్షన్ చేశాడు. ఇంతలో అటువైపు నుండి వస్తున్న రాముడు కనిపించాడు. ఫణిని చూసి పలకరింపుగా నవ్వాడు. దగ్గరకొచ్చి, ఏమిటి సార్ నిలబడ్డారు, కాఫీ తెచ్చి పట్టమంటారా అని అడిగాడు. అవునోయ్, నీకోసమే చూస్తున్నాను అన్నాడు ఫణి.
లోపలికొచ్చి డబ్బులు తీసుకుని రాముడు వెళ్ళిపోయాడు. కల్నల్ బైనాక్యులర్స్ పర్యవేక్షణ పూర్తయింది. కిందకు దిగొచ్చి గొలుసులు కట్టి ఉన్న 2 ఆల్సేషియన్ డాగ్స్తో కాసేపు ఆడుకున్నాడు. రాత్రి 11 గంటల తర్వాత వాటి గొలుసులు విప్పేసి కాలనీలోకి విడిచిపెడతారు. తెల్లవారి వరకు అవి కాపలా కాస్తున్నట్టుగా నలువైపులా స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ముఖ్యమైన ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని కంపెనీలోని అన్ని విభాగాలు చూపించటం, అక్కడున్న ఇతర ఉద్యోగస్తుల్ని పరిచయం చేయటం కల్నల్కి అలవాటు. అలాగే ఆ రోజు ఫణిని వెంట పెట్టుకుని బయలుదేరాడు. మొదట సెక్రటరీ విజయకుమార్ని పరిచయం చేశాడు. ఆఫీస్ అంతా చూపిస్తూ మేనేజర్ని, ఇతర ఉద్యోగుల్ని పరిచయం చేశాడు. తర్వాత ల్యాబొరేటరీలకు తీసుకువెళ్ళాడు. ఒకచోట పెద్ద మెషిన్లో పౌడరు ట్యాబ్లెట్లుగా మారిపోతోంది. అవన్నీ బాటిల్స్లోకి ఎక్కిపోతున్నాయి. ఓ గదిలో యాప్రాన్ వేసుకున్న స్త్రీలు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముందున్న కన్వేయర్ బెల్ట్ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. దానిమీద బాటిల్స్ ప్రయాణం చేస్తున్నాయి. వాళ్ళ దగ్గరకు రాగానే అవి అందిపుచ్చుకొని లేబుల్స్ అంటించి పక్కన పెట్టేస్తున్నారు. మరికొందరు యూనిఫామ్లో ఉన్న స్త్రీలు అవి తీసుకుని అప్పటికప్పుడు ప్యాక్ చేస్తున్నారు. వేరొక చోట ఇంజెక్షన్ యాంపుల్స్ తయారవుతున్నాయి. మరొక చోట చిన్న ప్రెస్ లాంటిది ఉంది. అందులో లేబుల్స్ ప్రింట్ అవుతున్నాయి. చివరకు పరిశోధన విభాగంలోకి తీసుకువెళ్ళాడు. ఎక్కడికక్కడ అద్దాలు బిగించి ఉన్న గదులు, ఎవరి కంపార్ట్మెంట్ వారికి ఉన్నట్లు చిన్న చిన్న అరల్లాగా ఏర్పరుచున్నాయి. ప్రతి వారి ముందు ఒక మైక్రోస్కోపు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే ఆ అరలో బిగించి ఉన్న తలుపు లాంటిది పక్కకు నెట్టి మాట్లాడుకుంటే తప్ప, లేకపోతే మూగ సౌజ్ఞంలాగానే ఉంటాయి. శైలజ నిన్ననే పరిచయమైనట్లు లెక్క. రీసెర్చ్ విభాగంలో ఉన్న సీనియర్ సైంటిస్టు మిస్ చూడామణిని పరిచయం చేశాడు. ఫణి నమస్కారం చేసినప్పుడు ఆమె చాలా యాంత్రికంగా ప్రతి నమస్కారం చేసింది. చూడామణికి 35 ఏళ్ల వయసు ఉంటుంది. చామన ఛాయ, బిగువైన శరీరం. కానీ ఆ బిగువులో ఆకర్షణ కన్నా పటుత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అందమైన ముఖమే కానీ ఆ ముఖంలోని కాఠిన్యం అందాన్ని కప్పేస్తుంది. కొంతమందిని చూస్తే ప్రేమించబుద్దేస్తుంది, కొంతమందిని చూస్తే గౌరవించబుద్దేస్తుంది, కొంతమందిని చూస్తే భయం వేస్తుంది. ఫణికి చూడామణిని చూడగానే అలాంటి భయం కలిగింది. కల్నల్ అతనికి సీటు చూపించి చేయవలసిన పని గురించి 10 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫణి తన సీట్లో కూర్చున్నాడు. అతనికి ఎందుకో గుండెలో అదురుగా ఉంది. పక్క కంపార్ట్మెంట్లో శైలజ మైక్రోస్కోప్లో చూస్తూ స్లైడును అటు ఇటు కదిలిస్తోంది. ఎడంవైపు చూశాడు. చేతిలోని గ్లాస్ రాడ్డును అటు ఇటు తిప్పుతూ చూడామని. ఇద్దరి మధ్య తనిరుక్కున్నాడు. మెల్లిగా తేరుకుని టేబుల్ మీద పరిచి ఉన్న ఒక్కొక్క బాటిల్ను పరిశీలించసాగాడు. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ అవర్. బెల్లు మోగటంతో అందరూ లేచి బయటకు వెళ్తున్నారు. ఆ గదుల్లో చివరికి చూడామణి, ఫణి, శైలజ మిగిలారు. ఈవిడ బయటికి వెళ్ళదేం? భోంచేయదా? ఆకలి లేదా? అసలు అలాంటివి ఆవిడకేం ఉండవా? శైలజ వంక చూశాడు. మైక్రోస్కోప్ను దూరంగా జరిపి టేబుల్ మీద చేతులు ఆనించి ఆలోచిస్తున్నట్లు కూర్చుంది. తన వైపు చూడటం లేదు. తనేం చెయ్యాలి? బయటికి వెళ్ళాలా? ఇక్కడే ఉండాలా? బయటకు వెళ్తే శైలజతో మాట్లాడటం ఎలాగా? ఏదైతే అదైందని మొండికేసి పనిలో నిమగ్నమైపోయినట్టు నటిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. 5 నిమిషాలు అయ్యాక చూడామణి లేచింది. ఇద్దరి వంక ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోయింది. అమ్మయ్యా అని ఫణి ఊపిరి పీల్చుకున్నాడు. అటు ఇటు చూసి నెమ్మదిగా ఇద్దరి మధ్య ఉన్న అద్దాల తలుపును పక్కకు తోశాడు. ఏదో తప్పు చేస్తున్నట్లు గుండె దడదడమని కొట్టుకుంటోంది. శైలు అన్నాడు. ఆమె తల తిప్పి ఇటువైపు చూసింది. ఆమె కళ్ళల్లో ప్రేమ, బెదురు. ఫణి, ఇలా ఎందుకు చేశావు? ఇక్కడికి వచ్చి ఎందుకు చేరావు? అడిగింది. నీకోసం అన్నాడు. కానీ ఇక్కడి రూల్స్ అన్నీ క్షుణ్ణంగా నీకు తెలుసు. మనం కలుసుకోవటానికి వీల్లేదు, స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి వీల్లేదు అంది. అయినా నువ్వు కనిపిస్తావుగా నా కళ్ళెదురుగా. దూరంగా ఉండి కనిపించకపోవటం కంటే తక్కువ బాధాకరమే కదా అన్నాడు. ఫణి, నీ ఆరోగ్యం బాగుందా అడిగింది. అతను నవ్వాడు. మనసు బాగుండకపోయినా ఆరోగ్యం చెక్కు చెదరదని రుజువు చేశాను అంటూ. నువ్వు చిక్కావు ఫణి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అడిగింది. చెల్లా చెదురుగా ఉన్నాయి. మనమే వాటిని చక్కపరచాలి అన్నాడు. నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు మా అత్తయ్య వాళ్ళకు తెలియదుగా అంది. తెలీదు. తెలియకుండా ఇంతవరకు జాగ్రత్త పడ్డాము. ఇక ముందు కూడా బయటపడకూడదు అన్నాడు. అమ్మో, తెలిస్తే ఇంకేముంది అంది. శైలు, నా అదృష్టం ఏమిటో తెలుసా? నీ ఇల్లు కూడా నా ఇంటికి ఎదురుగానే ఉంది అన్నాడు. కానీ అదే ఎక్కువ చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని భయంగా ఉంది ఫణి. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడూ ఎదురెదురుగా ఉంటాం కాబట్టి.
శైలజకు తమ పాత సంభాషణల జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది. ఫణి, మనం ఇలా ఎక్కువసేపు ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటే బాగుండదు, చూడమని వచ్చేస్తుంది అంది. ఇప్పుడేగా బయటకు వెళ్ళింది, అప్పుడే లంచ్ పూర్తి అయిపోతుందా అన్నాడు. ఆవిడ లంచ్ అలాంటివేమీ ఇక్కడ తీసుకోదు, పొద్దున్నే పూర్తి చేసుకుని వస్తుందనుకుంటాను, ఏ బాత్రూమ్కి వెళ్ళుంటుంది. సరే అయితే నేను బయటకు వెళ్ళొస్తాను. శైలు, ఒకసారి నిన్న ముట్టుకొని. అతను గ్లాస్ ఛాంబర్ విండోలో తన చేతిని ఉంచాడు. ఆమె తన చేతిని అతని చేతిలో ఉంచింది. ఆమె వేళ్లు మృదువుగా పట్టుకున్నాడు. ఒళ్ళు పులకించినట్లు, విద్యుత్ ప్రవహించినట్లు ఎంత హాయిగా ఉంది. ఇద్దరూ మైమరచి ఉన్నట్లు ఉండిపోయారు. అలా 2 నిమిషాలు గడిచాయి. ఎక్కడో ఏదో తలుపు తెరుచుకున్నట్లయింది. ఇద్దరు ఉలిక్కిపడి చేతులు వెనక్కు లాగేసుకున్నారు. గ్లాస్ ఛాంబర్ విండో మూతపడిపోయింది. ఫణి లేచి బయటకు వచ్చేశాడు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.